అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారే రామ రామ. అంత అందమైనది కానే కాదు చిట్టి తల్లులు, అంత అందమైనది కానే కాదు చిట్టి తల్లులు. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారే రామ రామ. బంగారు తల్లులు అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మ చిట్టి తల్లులు. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈ చిట్టి తల్లులండి, ఇలాంటి మూగజీవుల్ని కాపాడండి, రక్షించండి. భగవంతుడు ఒక బిడ్డని ఇవ్వచ్చు కదా, ఇన్ని బిడ్డలను ఎందుకు, ఇంతమంది పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు? ఒక బిడ్డని ఇచ్చేసేసి చక్కగా హాయిగా ఒక బిడ్డతో హాయిగా ఉంటుంది కదా. ఇన్ని పిల్లలు ఎందుకు పెట్టాడు దేవుడు భగవంతుడు వీటికి? రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రసవై ఉంటున్నాయమ్మా, కాపాడండి, రక్షించండి. అసలు వాకిళ్ళల్లో నీళ్లు పెట్టండి అమ్మా, పక్షులకు కూడా కాస్త నీళ్లు పెట్టండి. ఎక్కడ చూసినా నీళ్ళు ఎండిపోయి ఉన్నాయమ్మా, గుంటల్లో పొలాల్లో ఎక్కడ నీళ్లు లేవమ్మా. వాకిళ్ళలో కాస్త నీళ్లు అన్ని గింజలేయండి అమ్మా, పక్షులు తింటాయి, కాస్త కుక్కలు కూడా తాగుతాయమ్మా. ప్రతి జీవిని మనం ప్రేమించాలి. ఏంటిలా నేను వాగుతుంటే నువ్వు నవ్వుతున్నావా? నవ్వేనది నవ్వుతున్నావా? అమ్మ పిచ్చివాగుడు వాగుతుంది, నీకు పిచ్చి పెట్టిందని. అది కూడా చిట్టి తల్లి నవ్వుతుంది, అమ్మ మాట్లాడుతుంటే నవ్వుతుంది. బంగారాలు నవ్వుతుంది, అమ్మ పిచ్చి పట్టింది అంటున్నారండి జనాలంతా. మా బజార్లో జనాలు చూసిన జనాలంతా విజయమ్మకి పిచ్చి పట్టింది, కుక్కలు పిచ్చి పట్టింది. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. తెల్లవార్లు లేచి రావాలండి, పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. మంచం వేసాను, దుప్పట్లు వేసానండి, దిండ్లు అడ్డం పెట్టాను, అయినా సరే అండి పాక్కుంటా నేల మీదకి వెళ్ళిపోతున్నాయి. అందుకని ఈరోజు ఒకటి పెద్దది వేసానండి, ఇంకోటి ఆరుబయట వేసాను. చిట్టి తల్లుల కోసం, బంగారు తల్లుల కోసం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మీ బ్లెస్సెస్ ఉండాలండి మూగజీవాలకి.